I would like to thank my wife also, Shrija. ఎందుకంటే నాకు రీసెంట్గా బాబు పుట్టాడు. నేను ఇంటికి వెళ్ళి వచ్చేసరికి నేను ఇది డెలివర్ చేయగలుగుతానా లేకపోతే లేదా అని ఇంత టెన్షన్ పడుతుంటే షీఈ్ ఆల్మోస్ట్ హోల్డింగ్ 2 babies at a time. One is me and the other one is 5 months kid. Shrija, thank you so much. And to my lovely cast, నేను నిస్సంకోచంగా చెప్తున్నాను, ఈ సినిమాలో రైటింగ్లో కొన్ని మిస్టేక్స్ దొర్లినాయి. అది నాకు తెలుసు. యాజ్ ఎ రైటర్గా వచ్చేసరికి ఐ కెన్ ఫీల్ ఇట్. ఆ చిన్న చిన్న మిస్టేక్స్ని కవర్ చేసింది ఫస్ట్ వచ్చేసరికి ఇంత బ్యూటిఫుల్ కాస్ట్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్. ఎందుకంటే కొన్నిసార్లు మనం చిన్న లాజికల్ లూపోలు కూడా వచ్చేసరికి వాళ్ళ పర్ఫార్మెన్స్తో కవర్ చేసే అంత గొప్ప ఆర్టిస్టులు నాకు ఉన్నందుకు ఈ సినిమాలో నేను సెలెక్ట్ చేసుకున్నందుకు ఇది నా ఫస్ట్ సక్సెస్గా భావిస్తున్నాను. యాక్చువల్గా నాని సార్, స్టార్టింగ్ ఫ్రమ్ నాని సార్, యశ్ సార్, ప్రియాంక, హర్ష సార్, అలీ సార్, వంశీ, శుభలయ సుధాకర్ గారు, జీవన్, ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఏంటంటే అందరు రైటింగ్ బాగుంది అంటున్నారంటే దానిలో 50% క్రెడిట్ మీకే, నాకు కాదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మురళీ సార్, ఈ సినిమాకి అంటే ఈ కథకి ఐ థింక్ మురళీ సార్ ఈజ్ మోర్ లైక్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ టు మై స్టోరీ టెల్లింగ్. ఆయన ఇంకొక రైటర్గా ఈ సినిమాకి పనిచేశారని చెప్తాను, మోర్ దెన్ డిఓపి. అండ్ ఆయన ఏ రకమైన బ్యాక్ పెయిన్ వచ్చినా హీ వాజ్ నాట్ ఏబుల్ టు స్టాండ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. ఎప్పుడు ఈ సినిమా బాగా రావాలని చెప్పి ఆయన, మురళీ సార్, ఫర్ ఆల్ యువర్ ఎఫర్ట్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక యశ్ సార్ అన్నారు ఒక మాట, ఈ సినిమాలో పనిచేసిన ఎవరికి వచ్చేసరికి రెమ్యునరేషన్ ఎవరికి ఇవ్వలేరు, ఏదో నామమాత్రంగా వచ్చేసరికి డబ్బులు తీసుకోవడం తప్పితే ఈ సినిమాలో పనిచేసిన ఎవరికి రెమ్యునరేషన్ ఇవ్వలేరు. రెమ్యునరేషన్ కనుక ఇవ్వగలిగితే కనుక అది పైనుంచే రావాలి. సో అదే ది సక్సెస్ వీఆర్ సెలబ్రేటింగ్ టుడే. సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ వర్క్ సో హార్డ్ ఇన్ దిస్ టీమ్, యూ డిజర్వ్ ఆల్ ది సక్సెస్. ఇది మీ అందరిది, ఒకళ్ళది కాదు. సో థ్యాంక్ యూ సో మచ్. జైక్స్ మచా, ఐ హావ్ సీన్, నేను నా సినిమాను వచ్చేసరికి నేను ఒక స్టెప్లో చూసిన దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో 15-20 పైన స్టెప్స్ పైన పెట్టావు. జైక్స్, థ్యాంక్ యూ సో మచ్. నేను నిజంగా చెప్తున్నాను కదా, సీన్కి ప్రతిదానికి రిపీట్ ఆడియన్స్ వస్తున్నారంటే వచ్చేసరికి పర్ఫార్మెన్స్ ఒక రీజన్ అయితే యువర్ ఆర్ఆర్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ జైక్స్. అండ్ శేఖర్ గారు సార్, లవ్ యూ. సో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను, బట్ ఏంటంటే మీరు 35 days 40 daysలో వచ్చేసరికి ఒక సెట్ కంప్లీట్ చేసి ఇప్పుడు ఆ సెట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారంటే బికాస్ ఆఫ్ యువర్ ఆల్ హార్డ్ వర్క్ సార్. శేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హ్యావ్ టు వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్. థ్యాంక్ యూ. నేను ఎవరినైనా మర్చిపోయి ఉంటే కనుక క్షమించండి, నాకు తెలిసి ఎవరిని మర్చిపోలేదని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాని సార్, వన్స్ అగైన్, ఇది నన్ను మీరు ఇలా చూడాలనుకుంటూ వచ్చేసరికి నేను ఈరోజు సక్సెస్ అయ్యానని చెప్పి అనుకుంటున్నాను. బట్ లాంగ్ వే టు గో సార్. ఐ హ్యావ్ టు వర్క్ విత్ యూ అగైన్. And congratulations once again on your 16 years. You are a gem. నేను ఇంకొక విషయం, నేను మన చెన్నై వెళ్ళినప్పుడు చిన్న మిక్సింగ్ పని మీద, ఒక్క నిమిషం బాబాయ్, మన చెన్నై వెళ్ళినప్పుడు మిక్సింగ్ విషయం మీద వాళ్ళు అందరూ వచ్చారు, నానిగారు ఏంటి అలా ప్రమోట్ చేస్తారు సినిమాల్ని, నానిగారు ఏంటి ఇలా ప్రమోట్ చేస్తారు సినిమాల్ని. అండ్ ఒకళ్ళు అలా మాట్లాడుతుంటే, మచ్చా యువర్ ఇండస్ట్రీ హ్యాస్ నానిడా సార్టెడ్డా అని చెప్పి అంటున్నారు. సార్ నిజంగా చెప్తున్నాను, త్రివిక్రమ్ గారు డైలాగ్ చెప్తున్నట్టు నేను లోపల నవ్వుకుంటూ జోబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నట్టే అయిపోయింది అది. సార్ మీరు సైలెంట్గా మీకు తెలియకుండానే చాలామందిని చాలా ప్రౌడ్గా ఫీల్ చేస్తున్నారు. సార్ కీప్ గోయింగ్ సార్, కీప్ ఇన్స్పైరింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.